అనేది మీకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇలాగా స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా చక్కటి ప్రొసీజరు. ప్రతి సంవత్సరం ఎవరైతే గెలిచారో, ఇప్పుడు ఎవరైతే స్కూల్ హెడ్ బాయ్స్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళంతా ఇదొక బాధ్యత. మీరు క్లాస్లో స్పెషల్, ఇప్పుడు ఏ విషయంలో అయినా కూడా మీరు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ క్లాస్కి కానీ లేదా మీ చుట్టుపక్కల వాతావరణానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీతో అయింది మీరు చేస్తూ, లేకపోతే టీచర్లకు తెలియజేస్తూ మంచి వాతావరణం సృష్టించాలి. ఇంకొకటి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజెంట్ ఓటింగ్ సిస్టమ్ ఐడియా ఉందా మీ అందరికీ? ఉంది కదా, ఏవిఎం అంతేనా, ఈవీఎం అంతేనా? దాంట్లో కొన్ని టెక్నికల్గా ఫ్రాడ్ చేస్తున్నారు. అలాంటివి ఎవరు ఫ్రాడ్ చేయకుండా న్యాయంగా ఓటింగ్ జరిగేలాగా మీ ఏజ్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐడియా ఉందా? చిన్న చిన్న ఏజ్లోనే చాలా పెద్ద విషయాలు తెలుసుకొని దేశానికి రాష్ట్రానికి ఉపయోగకరంగా చేస్తున్నారు. మీ ఏజ్లో ఇంటికి వెళ్ళిన తర్వాత చాలామంది ఫోన్లలో అన్నీ చూస్తూ ఉంటారు. అలాంటి టెక్నాలజీ ఎవరు నష్టపోకుండా మోసపోకుండా మన ఓటు వేరే వాళ్ళకి పడకుండా ఆ టెక్నాలజీ వచ్చేలాగా మీ ఇప్పుడు ఈ ఏజ్ నుంచే కొంచెం ఆలోచన మొదలు పెడితే సక్సెస్ అవ్వచ్చు. ఏ బుర్రలో ఏ ఐడియా ఉందో తెలీదు. కాబట్టి కొద్దిగా మీరు ఇప్పుడు ఎవరెవరైతే గెలిచి ఇక్కడ అందరూ బ్యాడ్జెస్ వేసుకున్నారో వాళ్ళంతా కొద్దిసేపు నేను చెప్పిన విషయం మీద మీ టీచర్స్తో క్లాస్లో డిస్కస్ చేయండి. సార్ ఏం చెప్పారు దాని మీద కొంచెం వాళ్ళతో కూడా అవగాహన పెంచుకుంటే మన దేశానికి మంచి టెక్నాలజీని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే మిగతా వాళ్ళు కూడా పాల్గొని ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు కూడా నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా బాగా ప్రయత్నం చేసి గెలిచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ స్కూల్ యాజమాన్యం ఇంత చక్కగా ఈ చిన్న ప్లేస్లోనే ప్రతి ఈవెంట్ కూడా చాలా బాగా అసలు కలర్ఫుల్గా మనసుకి సాటిస్ఫాక్షన్గా ఉంది. అంత చక్కగా అరేంజ్ చేసినందుకు స్కూల్ స్టాఫ్కి, ముఖ్యంగా డ్యాన్స్ వస్తూనే ఫస్ట్ పాట ఆ ప్రతి ఐటెం దాంట్లో చాలా బాగా చేశారు. ఎవరు చేశారు? డ్యాన్స్ మాస్టర్ ఎవరమ్మా పిల్లలకు నేర్పించింది? సన్నీ మాస్టర్. బాగుందయ్యా. ఆ పిల్లల ప్రతి మూమెంట్, ఆ గ్రూప్లో మూమెంట్స్ వాళ్ళని చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది. ఇంకోసేపు చూడాలనిపిస్తుంది. చాలా బాగా డిజైన్ చేశారు. తర్వాత మీ బ్యాడ్జెస్ కానీ ఫ్లాగ్స్ కానీ చాలా బాగున్నాయి. నేను చాలా స్కూల్స్కి వెళ్ళాను అని ఇంత చక్కగా చూడలేదు. చాలా బాగా చేశారు. అందరికీ మరొక్కసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ స్కూల్ యాజమాన్యానికి కూడా ఇంకా పిల్లలలో బెటర్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.